దినచర్యలో ఇవాళ మన తర్వాత టాపిక్ ఏంటంటే అభ్యంగనం. అభ్యంగనం అంటే ఈ కాలంలో మనం చూస్తున్నాం కదా, మనమంతా మన బిజీ లైఫ్ లో మన స్నానం ఏదో నార్మల్ గా వాటర్ పోసుకున్నాం, సోప్ రుద్దుకున్నాం, వచ్చేస్తున్నాం. ఇలా కాదు, మన ఆయుర్వేద శాస్త్రంలో అభ్యంగనం అనేది స్నానానికి ముందు చేపించుకోవాలని, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ అభ్యంగనం అంటే ఏంటి అంటే ఆయిల్ మసాజ్. మన హెయిర్ నుంచి టో దాకా వామ్ మెడికేటెడ్ ఆయిల్ ని అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న మంచిగా మనం మసాజ్ చేసుకొని స్నానం అనేది చెయ్యాలి. ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం అనేది ఏం ఆయిల్ అంటారా, మనకి అందుబాటులో ఉండే నువ్వుల నూనె కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఆల్మండ్, ఆలివ్ ఆయిల్, ఏదైనా సరే గోరువెచ్చగా చేసుకొని ఆయిల్ ని బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు బాడీ స్ట్రెంగ్త్ అనేది అవుతుంది, బోన్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి, మన ఏజనింగ్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది, మన హెయిర్ కి నరిష్మెంట్ దొరుకుతుంది, ఐస్ కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది, శ్రమ అనేది తొలగిపోతుంది, మనకు మంచిగా నిద్ర కూడా పడుతుంది. ఈ అభ్యంగనం మనం ఎందుకు మన ఇంట్లో నానమ్మలు, అమ్మమ్మలు చిన్నపిల్లలకి అదే పనిగా బాగా మసాజ్ చేసి చేస్తారు కదా, ఎందుకు వాళ్ళకి బాగా బోన్స్ అనేది స్ట్రెంగ్త్ అవ్వాలి, మంచిగా మసాజ్ చేసి స్నానం చేపిస్తే వాళ్ళని చక్కగా నిద్రపోతారు, అలసట అనేది అంతా పోతుంది కదా, అందుకోసము ఈ అభ్యంగనం అనేది చేస్తారు. ఈ అభ్యంగనం అనేది ఎలా చేయాలని చెప్పిందంటే ఆయుర్వేదము, అభ్యంగం ఆచరేత్ నిత్యం అంటే ప్రతిరోజు మనము అభ్యంగనం చేసుకొని స్నానం చేయాలి అంటారు. కానీ ప్రెసెంట్ మనం ఉన్న ఈ కండిషన్, ఈ బిజీ షెడ్యూల్లో మనకు డైలీ ఈ మసాజ్ చేసుకొని స్నానం చేయడం అనేది అయితే కుదరదు. కాబట్టి మీరు అట్లీస్ట్ వారానికి ఒకసారైనా అభ్యంగన ఆయిల్ మసాజ్ చేసుకొని స్నానం చేయడానికి ప్రయత్నించండి. అది కుదరడం లేదా కనీసం పండగలప్పుడన్నా మంచిగా నలుగు పెట్టుకొని స్నానం చేయండి. దీనివల్ల మీ హెల్త్ అనేది బాగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి హెల్తీగా, హ్యాపీగా, యూత్ఫుల్ గా ఉంటారు. థ్యాంక్ యూ.